కార్తీక మాసం సేవలకు విష్ణు భక్తులకు అత్యంత ముఖ్యమైనది. కార్తీక మాసంలో కార్తీక పురాణంలో ఉన్న కథలను రోజుకొక కథగా చదువుతారు. కొన్ని 2-3 రోజులకు ఒకే కథ నడుస్తుంది. ఎందరో భక్తులు కార్తీక మాసంలో తెలుసో తెలియకో చేసిన వ్రత విధానం వల్ల వాళ్ళు ఎటువంటి లోకాలకు వెళ్తారనేది కథ నిర్ణయిస్తుంది. అయితే నేను రోజుకొక అధ్యాయం చొప్పున 30 అధ్యాయాలు ఈ కార్తీక మాసం మొత్తం అంతా వీడియోస్ పెడతానండి. మీరు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి. అండ్ ఈ కథ ఎవరైతే వినాలి, వాళ్ళకి ఎవరికైతే పుణ్యం రావాలి అని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. కార్తీక పురాణము 1వ అధ్యాయం. శ్రీమద్దఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి అర్యవర్ధమున నైమిషారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారిని వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతునుగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదవేదంగా రహస్యములను సంగ్రహముగా గ్రహించిన వారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించండి. దాని ఫలమును తెలుపగోరించుటమే గాన తమర వ్రతమునకు వివరించవలసినదిని కోరిరి. అంతనా సూతన మహర్షి, ఓ ముని పుంగావులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరికొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయదను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక వారు ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడి. ఇట్లు చెప్పెను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున వివరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరించబడేది యగు వ్రతమును వివరించడి అని కోరెను. అంతటా మహేశ్వరుడు మందహాసము మోనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడుమా, మిథిలా నగరము వైపు అన్నీ మిథిలా నగరపు వైపు దిశగా చూపించెను. ఆట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘపాద్యములలో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మహావర్య, తమ రాక వల్లే నేను నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గహేము పవిత్రమైనది. తమ రిటికేల వచిరితో సేవలొసగడు అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చెయ్య తలబెట్టితిని. దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇచ్చుతును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులనడిగి సంశయమును తీర్చుకోదలచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో కాలమాసములో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనమేమిటి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యము గురించి వివరించవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నీ చెప్పబోయే వ్రత కథను సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది.
ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందకరమైనది. అంతియేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరకబాధలు లేక హిమమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులియు కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా, ఓ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్ఛ నిచ్ఛ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవంతునకు తులారాశియందుడగు వేకువజామునే లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలములు లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామమర్చించిన శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతలయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియ్యకు, నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్థాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయనముకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవంతునకు అర్ఘ్య ప్రాధాన్యమొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పములనర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు విడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యర్థులకు పూజించి వారికి ప్రసాదమిడిగి తన ఇంటికి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదువవలెను. ఆ సాయంకాలము సంధ్యావందమునందు ఆచరించి శివాలయం ముందు కానీ విష్ణాలయం ముందు కానీ లేక తులసి చోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేసి స్వామికి అర్పించాలి. అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టములలో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారులను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమన ఫలము దక్కును. ప్రథమ రోజు ప్రథమ అధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తము. ఇవాళటి అధ్యాయం ముగిసినది. రెండవ అధ్యాయం కోసం రేపు మన ఛానల్కి రండి. మన ఛానల్ పేరు మనసున ఏదో రాగం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 30 రోజులు 30 అధ్యాయాలతో నేను నా ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తాను, చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.